ఈ ఢీ షోస్ గాని వీటిలతో బాగా ఫేమస్ అయినటువంటి జానీ మాస్టర్ ఆ తర్వాత కాలంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో అనుకుంటా జనసేన జాయిన్ అయ్యారు. అదే టైంలో 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఇద్దరు కూడా ఒకేసారి జనసేనలో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా పిఠాపురంలో కావచ్చు, మిగతా ప్లేసెస్ లో కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి జానీ మాస్టర్. ఈ రోజు ఒక సెక్షువల్ అసాల్ట్ కేసులో, ఒక రేప్ కేసులో ఇతని మీద కేసు ఫైల్ అయింది. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి జీరో జీరో ఎఫ్ఐఆర్ అనేది ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడంతో దాన్ని అక్కడి నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి పోలీసులు షిఫ్ట్ చేస్తే జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏం లేదు. మనం ఏదైనా ఇలాంటి బిగ్గెస్ట్ క్రైమ్ సీన్స్ లో వెంటనే ఎక్కడికైనా వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. అక్కడి నుంచి వేరే పోలీస్ స్టేషన్ కి, అంటే వెళ్ళిన వెంటనే వాళ్ళని ఈ స్టేషన్ కదమ్మా ఆ స్టేషన్ వెళ్ళండి అనకుండా ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని అది బాధ్యత కింద తీసుకుని ఈ పోలీసు వాళ్ళే దాన్ని వేరే పోలీస్ స్టేషన్ కి పంపిస్తారనమాట. సో అట్లా జీరో ఎఫ్ఐఆర్ అనేది రాణిగంజ్ పోలీస్ స్టేషన్ అనుకుంటా ఫస్ట్, రాయదుర్గంలో ఫస్ట్ ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అక్కడి నుంచి నార్సింగ్ కి పంపించారు. సో అక్కడి నుంచి నార్సింగ్ పోలీసులు ఈమె ఎవరు ఏంటి అనే దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. బేసిక్ ఎవిడెన్సెస్ ఉంటాయి కదా, స్క్రీన్ షాట్స్ కావచ్చు, వాట్సాప్ లో మాట్లాడుకున్నవి కావచ్చు, లేకపోతే ఫోన్ లో మాట్లాడుకున్నవి కావచ్చు. అయితే ఈమె చేస్తున్నటువంటి ప్రధానమైన ఎలిగేషన్ ఏంటంటే ఇతను ఒక కొరియోగ్రాఫర్, అందరికీ తెలిసిందే. తన వయసు, ఈ అమ్మాయి వయసు 20-21 సంవత్సరాలుగా చెప్తున్నారు. ఈమె కూడా సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నటువంటి టైంలో, అంటే షీజ్ ఏ కొత్తగా ఎంటర్ అయ్యారు. అంటే కొంతమందిని వీళ్ళు హైర్ చేసుకుంటారు డాన్స్ మాస్టర్స్, ఫీమేల్స్ అయినా మేల్ డాన్స్ మాస్టర్స్ అయినా, అంటే టాప్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు కదా, వీళ్ళు చిన్న చిన్న వాళ్ళని, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొరియోగ్రాఫర్స్ తీసుకుని వాళ్ళకి ఫస్ట్ డాన్స్ నేర్పించి వాళ్ళ ద్వారా గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, గ్రూప్ డాన్సర్స్, వాళ్ళకి నేర్పించడం కోసం వీళ్ళు హీరోకి నేర్పించేలాగా, వాళ్ళు గ్రూప్స్ నేర్పించేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అందులో ఉన్నటువంటి ఆడపిల్లల గ్రూప్ కి నేర్పించేటువంటి ఒక ఆడ మనిషి అమ్మాయి. సో ఈ అమ్మాయిని ఇతను సెక్షువల్ గా అబ్యూజ్ చేశాడని, సెక్షువల్ గా రేప్ కేసు కూడా పెట్టారు. సో సెక్షువల్ గా రేప్ చేశాడని, అట్లాగే ఇతను ఈ విషయాన్ని బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడని, అట్లాగే ఆమెని హర్ట్ చేయడానికి కూడా అతను ప్రయత్నం చేశాడని, అందువల్ల సెక్షన్ 376 రేప్ యొక్క సంబంధించిన సెక్షన్ ఇది. సెక్షన్ 506 అట్లాగే సెక్షన్ 376 వచ్చేసి రేప్ కి సంబంధించింది. 506 వచ్చేసి బెదిరింపు కింద మనం చూడొచ్చు. ఇంకొకటి 323 ఇది ఎవరినైనా మనం హర్ట్ చేస్తే, చావు కాకుండా దాదాపు చంపేటువంటి ప్రయత్నం, అటెంప్ట్ మర్డర్ కూడా కాదు, ఒక వ్యక్తిని మనం బలంగా కొట్టడం, ఇట్లాంటి వాటి కింద వస్తుంది. సో ఈ 3 సెక్షన్ల కింద ప్రస్తుతానికి కేసు నమోదైంది. ప్రస్తుతానికి ఈ వీడియో మనం చేసే టైంకి జానీ మాస్టర్ అయితే అబ్స్కాండింగ్ లో ఉన్నారు, కనిపించట్లేదు అనేసి పోలీసులు చెప్తున్నారు. అట్లాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రిపోర్ట్లు అయితే వస్తున్నాయి. మరి తర్వాత ఆయన బయటకు వస్తారా, దీని మీద సమాధానం చెప్తారా అనేది చూడాలి. దీని మీద జనసేన పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గతంలో ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు, పవన్ కళ్యాణ్ తో ఎన్నో పాటలు రిలేటెడ్ హెల్ప్ చేశారు. అట్లాగే పవన్ కళ్యాణ్ తో ఒక వీడియో కూడా ఉంది యూట్యూబ్ లో, వీళ్ళిద్దరు కలిసి చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ, అండ్ ఒక బహిరంగ మీటింగ్ లో కూడా ఇద్దరు క్లోజ్ గా మీద చేసుకుని మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనకు కనిపిస్తాయి. సో ఈ టైంలో జనసేన పార్టీ ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా ఆసక్తికరం. సో మొత్తానికైతే ఒక 21 ఏళ్ల తన కింద పనిచేసేటువంటి ఒక కొరియోగ్రాఫర్ ని సెక్షువల్ గా ఇతను అబ్యూజ్ చేశాడు అనేది ఒక తీవ్రమైనటువంటి ఎలిగేషన్ ఈ రోజు జానీ మాస్టర్ మీద వచ్చింది. సో ఏం జరుగుతుంది ఏంటి, పోలీసులు ఈ అంశాన్ని ఎట్లా ఛేదిస్తారని చూడ. ప్రస్తుతానికైతే పోలీసులు ఈమె దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసి తద్వారా ఇతని వైపుకి వెళ్లేలాగా చూస్తున్నారు. 21 years కాబట్టి పోక్సో కేసు అనేది ఇందులో వర్తించదు, పోక్సో సెక్షన్ వర్తించదు.